ఓకే, అందరికీ నమస్తే. నేను మీకు తెలుసుగా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థి. ఈరోజు దాదాపుగా లక్ష్మీదేవిపల్లి కాడ కొన్ని గుంతలు అయితే పూడ్చడం జరిగింది. మీకు చూడండి, ఇక్కడ నుంచి మట్టి కనబడుతుంది కదా. సో ఆ మట్టి కనబడితే ఆ బ్రిడ్జి కాడ కూడా కొన్ని తీస్తాం. అది ఇంచులు ఒక దాదాపు అక్కంచెల మన బ్రిడ్జి కాంచెలు ఇక్కడ మోసుకుంటా పూడ్చినాం దాదాపు కొన్ని గుంతలు. ఆ బ్రిడ్జి కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా పోస్తాం, అది కూడా చూపిస్తాం దాదాపుగా. ఓకేనా, రండి వ్యూవర్స్. అందరికీ నమస్తే. సో నేను మీకు తెలుసుగా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థి. చాలా వరకు లక్ష్మీదేవిపల్లి బ్రిడ్జి కాంచెల్లి అంబేద్కర్ స్కాచ్ వరకు దాదాపు కొంచెం మట్టి ఉండడం వల్ల పోయడం జరిగింది. తప్పు అనుకోకుండా ఎంకరేజ్ చేయండి. చాలామంది మా ఊళ్ళో మట్టి పోయావా అని అంటారు. సాధ్యమైనంత మీ విలేజ్లో మీ ఊళ్ళో యువకులే కావచ్చు, ఎవరైనా మట్టి పోయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని అక్కలకు నేనే రావాలి అంటే కష్టం కదా. మన యువతరం ముందుండాలి. యువతరం ముందుకు పోతేనే కదా మార్పు మొదలయ్యేది. కానీ నెగిటివ్ కామెంట్ చేయకండి, నాకు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. నా వల్ల ఒక్క ప్రాణమన్నా కాపాడాలని మానవత దృక్పథంతో ఇట్లా చిన్న మట్టి పోస్తున్నా. ఇది పోతుందని నాకు కూడా తెలుసు మట్టి, అయినా మట్టి పోస్తున్నానంటే కనీసం ఒక్క ప్రాణంగా అయినా కాపాడాలనుకుంటున్నా. గర్భిణీ స్త్రీలే పోవచ్చు, శాతగాని ముసలోళ్ళే పోవచ్చు, అవునా కదా. సో ఎంకరేజ్ చేయండి, సరేనా. రోజు ఎన్నెన్నో వేస్ట్ వీడియోలు షేర్ చేస్తాం, కానీ ఇది మంచి వీడియో కాబట్టి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. యువత రావాలి, యువత మారాలి. ఎక్కడెక్కడ గుంతలు ఉంటే అక్కడక్కడ మట్టి పోయాలి. మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకండి, సరేనా. యువత ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. దాదాపు లక్ష్మీదేవిపల్లి అక్కడ చేసినాం, సరేనా. ఉంటా మరి, షేర్ చేయని ఉంటా మరి. ఈ రోడ్డు మీద గుంతలు పూడ్చిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, అవునా కదా. కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో నేను కూడా ఈ రోడ్డు పెంచలు వేయనప్పుడు నేను కూడా ఒకసారి స్కిడ్ అయి పడ్డా. సో దాని నివారణ నాకు సాధ్యమైనంత వరకు కొంతవరకు మట్టి అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. సో సాధ్యమైనంత వరకు మీరు కూడా వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇష్టపడుతున్నా వీడియోలో షేర్ చేయండి అబ్బా. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం 90 బయటలు ఒక్క ప్రాణాన్ని కాపాడుదామని నా ఆలోచన. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు ఈ వీడియోని నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకూరి, వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేయకుండా పర్లేదు, కానీ నెగిటివ్ మాత్రం చేయకండి. ఓకే, కలుద్దాం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.